వృషభ రాశి వాళ్ళకి ఇది లాభస్థానంలో షష్టగ్రహ కూటం జరుగుతుంది. సో చాలా మంది ఇప్పుడు మీరు అన్నారు అన్ని రకాల ప్రయోజనాలు జరుగుతాయి, పట్టిందల్లా బంగారం, 4 ఏళ్ళు తిరుగుండదని కూడా చాలా మంది జ్యోతిష్య పండితులు చెప్పారు. అయితే ఇందులో మనం బ్రైటర్ సైడ్ ఆలోచిస్తే ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి ఒక వైవిధ్యమైనటువంటి సామర్థ్యం ఉంటుంది. సూక్ష్మ దృష్టి, దేంట్లోనైనా కానీ సూక్ష్మంగా ఆలోచించి తొందరపడకుండా అక్కడ ఉన్నటువంటి సందర్భ సహితమైనటువంటి విషయాల్ని, వైఫల్యాల్ని, ప్రయోజనాల్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాటిని తనకు అనుగుణంగా ఎలా మార్చుకొని తన లాభానికి ఎలా తిప్పుకోవాలన్న విషయంలో వీళ్లకు ఉన్నటువంటి సామర్థ్యము, వీళ్లకు ఉన్నటువంటి ముందు చూపు మిగతా రాశుల వాళ్ళకు ఉండదు. ఇదే వాళ్ళకు బేసికల్గా ఒక రకంగా చెప్పాలంటే మినిమం సక్సెస్ లైఫ్లో రావడం కారణం. అదే షష్టగ్రహ కూటం వల్ల మనము ఏ కోణంలో మనం తీసుకోవాలంటే శనిగ్రహము వీళ్ళకి లాభస్థానంలోకి వస్తాడు. మిగతా 5 గ్రహాలని మనం చూసుకుంటే శనిగ్రహం ప్రధానంగా ఎప్పుడు కూడా శనిగ్రహం గురించి ఏం చెప్తారు, ఈ వృషభ రాశి వాళ్ళకి ఏమవుతుంది, శనిగ్రహము దశమ భావం కూడా అవుతుంది, దశమ భావం అవుతుంది, భాగ్యస్థానం కూడా అవుతుంది అది. సో కాబట్టి వీళ్ళకి తీసుకోవాల్సింది, వీళ్ళు చేసేటువంటి పనిలో మనం ఇంపార్టెంట్గా తీసుకోవాల్సింది ఏంటంటే శనిగ్రహం కూడా ఎవరైనా కష్టపడే వాళ్ళకి, నాణ్యతతో కూడినటువంటి కష్టాన్ని తీసుకునే వాళ్ళకి, రెండోది ఎదుటి వ్యక్తులకు కూడా ఎప్పుడు కూడా తన వంతు సహకారాన్ని ఎప్పుడు కూడా తన తెలివితేటల్లో యాడ్ చేసుకునే వాళ్ళకి, ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఫలితాలను ఇస్తాడు. తొందరపాటుతనం, స్వార్థము, నిర్ణయాలు లేకపోవడం, ఏకపక్ష నిర్ణయాలు, అహంకారం, ఇటువంటి వాళ్ళకి ఫలితాలు ఇవ్వడు అని జ్యోతిషశాస్త్రంలో ఉంటుంది. ఈ వృషభ రాశి వాళ్ళకి డిఫాల్ట్ లక్షణం ఏంటి, ఈ సూక్ష్మ దృష్టి, ప్రణాళిక, ఆ ప్రణాళికతో పాటు ముందుకు వెళ్ళే తత్వము, అందులో వైఫల్యాలు ఏమైనా వస్తే కూడా ఇమ్మీడియట్గా దాన్ని మాడిఫై చేసుకుంటారు, ఎంతో సహనంతో పనిచేస్తారు. ఈ లక్షణాలన్నీ కూడా వీళ్ళకి ఈ షష్టగ్రహ కూటమితో సంబంధం లేకుండా ఉండేటువంటి లాభాలు, మార్పులు రామకృష్ణ గారు. కానీ దీనికి షష్టగ్రహ కూటమే వీళ్ళకి ప్రధానమైనటువంటి భూమిక. నెక్స్ట్ 4 years వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతాలు, విజయాలు సాధిస్తాలనుకుంటే మాత్రం ఇట్ ఈస్ అ సబ్జెక్టివ్ ఒపీనియన్. అంటే ఒక వ్యక్తి, ఒక జ్యోతిష్యుడు తన ఎన్నో రకాల జాతకాలు చూసింటాడు, తనకున్నటువంటి పరిజ్ఞానంతో, ఆలోచనతోని, తనకున్నటువంటి ఇంట్యూషన్తో చెప్పేటువంటి ఒక అభిప్రాయం కింద మాత్రమే తీసుకోవాలి తప్ప, వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు అన్ని రంగాల్లో ఉంటారు. చివరికి మీరు గుడి దగ్గర మెట్ల దగ్గర అడుక్కునే వాళ్ళ మీరు లిస్ట్ తీస్తే కూడా వృషభ రాశి వాళ్ళు ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి, ఏళ్ల నుంచి ఏ ప్రయోజనం లేని వాళ్ళు ఉంటారు, కుటుంబం మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రుల ఆస్తులు అమ్ముకొని బతికే వాళ్ళు ఉంటారు. అందరికీ అది అప్లై కాదు. వృషభ రాశి వాళ్ళు ముఖ్యంగా షష్టగ్రహ కూటమిలో